ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మరొక మాట, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించెను. మరొక మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుకొని మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయును ఉండును. దేవుడే తన మాటలు మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. క్రీస్తునందున్న సహోదరులారా, సహోదరిల్లారా, ఈ లోకంలో జరుగుతున్నది ఏంటంటే, మనకు నచ్చితే గనక మనం అందరినీ మంచోళ్ళు అంటాం కదా. ఒక మనిషి చనిపోయాడనుకోండి, జీవితంలో అతడు ఎన్ని చెడు పనులు చేసినా, ఎన్ని చెడు కార్యాలు చేసినా చనిపోయినప్పుడు ఏమంటారంటే మంచివాడు అంటారు. బైబిల్ గ్రంథంలో మనుషుల చేత మంచి వాళ్ళు అనిపించుకోవాలనుకున్న వారు కొందరు ఉన్నారు. పిలాతు యూదుల మెప్పును కోరి వారికి బరబ్బను విడుదల చేసి యేసును సిలువపై అప్పగించినని చూస్తాం. అంటే ప్రజలను సంతోషపెట్టి మంచితనం సంపాదించుకోవాలని. మార్కు సువార్తలో ఆ మాట చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనంలో ఫేలిక్స్ కూడా యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని పౌలును బంధకాల్లో విడిచి వెళ్ళాడు. 25వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఫేస్తు కూడా యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలనుకున్నాడు. లోకం ఏం చేస్తుందంటే మనుషుల చేత మంచి అనిపించుకోవడానికి దేవుని పిల్లలను బాధ పెడతా ఉంది. మనుషుల చేత, లోకం చేత మంచులం అనిపించుకోవాలని. అయితే నిజంగా మంచివాడెవరు? దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తా ఉంది? ఆ మంచివారం అయితేనే కదా మనం పరలోకం వెళ్ళేది. ఒకప్పుడు మనం చెడ్డవారమే. మంచివారం ఎలా అవుతాం? లేఖనాలను బట్టి ఎవరు మంచోళ్ళని మనం తెలుసుకోవాలి. ఇవ్వబడిన సమయంలోనే కొన్ని మాటలు చూస్తూ మనం ముందుకెళ్దాం. 3 మాటలు చదువుకున్నాం. ముందుగా మన దేవుని గురించి చూడాలి. ఎందుకంటే దేవుడే మనకు మాదిరి గనుక ఎప్పటికైనా దేవుణ్ణి మనం మాదిరిగా పెట్టుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నిజమే ప్రియులారా, మన దేవుడు మంచివాడు. అంతేకాకుండా గొర్రెల కోసం నా ప్రాణం పెట్టుచున్నానన్నాడు. ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనం మంచోళ్ళం కాదు కాబట్టి. నేను మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనం మంచోళ్ళం కాదు కాబట్టి. రోమాపత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు చదివితే మంచివాని కోసం ఎవడైనా ప్రాణం పెట్ట తెగించవచ్చును గాని మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయానని రాయబడింది. మనం మంచోళ్ళమని కాదు ఆయన ప్రాణం పెట్టింది, మనం చెడ్డవారమనే. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయింది.
చెడ్డవాళ్ళ కోసం, పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? ప్రసంగి 2:26లో ఒక మాట చదివాం. దైవ దృష్టికి మనం మంచివారంగా ఉండాలని. అంటే దేవుని దృష్టిలో మనం చెడుగా ఉన్నాం. చెడ్డవాళ్ళమయ్యాం. ప్రసంగి 2:26లో రెండో మాట చదివాం. దైవ దృష్టికి మంచివాడుగా ఉండాలి. అంటే దేవుని దృష్టిలో మనం చెడ్డవాళ్ళంగా ఉన్నాం కాబట్టి, మనల్ని మంచి వాళ్ళని చేయాలంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాలి. మూడో మాట కూడా చూసాం. చేపలను గురించి దేవుడు చెప్తూ, మంచి చేపలను గంపలో చేరుస్తారు, చెడ్డ వాటిని బయట పారవేస్తారు. అంటే మంచివారు పరలోకం వెళ్తారు, చెడ్డవారు అగ్నిగుండంలో పడవేయబడతారు అని చూశాం. ఈ 3 మాటలు చదువుకున్నాం. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడని యేసు ప్రభువారు అన్నారు. మంచివాని కోసం కాదు గాని పాపుల కోసం ప్రాణం పెట్టాడని లేఖనాలు చెప్తున్నాయి. అందుకే పేతురు ఏమంటాడంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37, 38 వచనాలు గనక మనం చదవగలిగితే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుదురు అంటాడు. ఒకప్పుడు మనమందరం సువార్త విని రక్షించబడ్డాం. యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ ఉందని, ఆయన మన పాపముల కోసమే చనిపోయి తిరిగి లేచాడని, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో ఇప్పుడు కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం మంచివాళ్ళమైనాం. మంచివారం అయినాము, కానీ మన క్రియలు ఎలా కనబడితే మనం మంచివారమని గుర్తించగలరు. అంటే ఇతడు మంచివాడు అని ఎలా గుర్తించగలం? మంచి వాక్యం చెప్తే మంచివాడనా? చక్కగా పాటలు పాడితే మంచివాడనా? చక్కగా పరిచర్య చేస్తే మంచివారనా? సంఘాల్లో ఈనాడు నటించేవారు కనబడుతున్నారు. సంఘంలో ఈనాడు వేషధారులు కనబడుతా ఉన్నారు. మంచి అనిపించుకోవడానికి మాత్రమే పనిచేసేవారు, సేవ చేసేవారు కూడా కనబడుతున్నారు. అయితే అందరినీ మంచివారమని మనం అనుకుందామా? కానీ లేఖనాలను బట్టి ఎవరు మంచోళ్ళో మనం ఆలోచన చేయాలి. మనకు నచ్చితే మంచోళ్ళంటాం అంతే మనం. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఎవరిని మంచివాళ్ళని చెప్తున్నాయి? ముందుగా మన దేవుడు మంచివాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మంచి కాపరిని అన్నాడు. ఎంత మంచి కాపరంటే పాపుల కోసం ప్రాణం పెట్టినంత మంచి కాపరాయన. మోషేతో ఒక మాట అన్నాడు చూడండి ఆయన. ఓసారి నిర్గమాకాండానికి వెళ్దాం ప్రియులారా. అక్కడ ఒక మాట చదువుదాం. నిర్గమాకాండానికి రండి 33వ అధ్యాయం 19వ వచనాన్ని మనం అక్కడ చదివితే దేవుడు తన మంచితనాన్ని ఎంత మన పట్ల చూపాలనుకున్నాడో చూడండి. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. దేవుడు తనలో ఉన్న మంచిని మనకు పంచాలనుకున్నాడు. ఆయన ఎంత మంచివాడో మన ముందు కనబరచుకోవాలనుకున్నాడు ఆయన. మోషేతో చెబుతూ ఉన్నాడు ఆయన, నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరచెదను. దేవుడెంత మంచివాడో బైబిల్ గ్రంథములో ఆయన గుణలక్షణాలను మనం చూసి నమ్ముకున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు వారి గురించి పేతురు భక్తుడు రాస్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరుంచిపోయాడని రాయబడ్డాయి లేఖనాలు. అంటే మనము అనుసరించదగినంత మంచివాడాయన. అంత మంచి లక్షణాలు కలిగి భూమి మీద యేసుక్రీస్తు వారు జీవించి వెళ్ళాడాయన. ఒక మంచివాడు ఎలా జీవించాలో భూమి మీద జీవించి వెళ్ళి మనకు మాదిరించిపోయినంత మంచి జీవితం జీవించినాడు ఆయన. ఇక్కడ మోషేతో అంటా ఉన్నాడు, నాలో ఉన్న మంచితనం అంతా నీకు కనబరుస్తా. అంటే తన మంచినంతా మనతో పంచుకోవాలనుకున్నాడు ఆయన. ఆయనలో ఎంత మంచితనం ఉందో అదంతా మనకు చూపాలనుకున్నాడు. మోషేతో అంటున్నాడు,
నా మంచితనం అంతా నీకు కనపరచెదను. మనం కూడా మనలో ఎంత మంచితనం ఉందో సహోదరుల పట్లయితేమి, అన్ని జనుల పట్లయితేమి మనం కూడా చూపించాలా. మనం కూడా కనబరచాలా. మనం ఎంత మంచి వాళ్ళం. మనలో ఎంత మంచితనం ఉంది. ఆ మంచిని, ఆ మంచితనాన్ని సంఘములో చూపాలి, లోకంలో కూడా చూపాలి అని దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. కాబట్టి మన దేవుడు మంచివాడు. తన మంచితనం అంతా నీకు కనబరచదనని మోషేతో చెప్పాడు. ఒక్క మోషేకే కాదు, ఆయన మంచితనాన్ని అందరికీ పంచుతున్న మంచి దేవుడాయన. కాబట్టి ఆయన మంచివాడు. ఆ మంచితనాన్ని అందరికీ పంచుతున్న దేవుడాయన. అయితే ఎలా మంచివారం అవుతాం? ఎలా జీవిస్తే మంచివారం అనిపించుకుంటాం? దేవుని వాక్యాలు మనకు చెప్తున్నాయి. కొన్ని మాటలు చూద్దాం చూడండి. ఒకసారి సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం చూడండి. సామెతల గ్రంథం మనం ఒకటి గమనించాలి ప్రియులారా. మనలో మంచితనం లేదు చెప్పాలంటే. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఏమంటాడంటే అక్కడ, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అంటాడు. అంటే చెడ్డవాళ్ళంగా ఉన్నప్పుడు ఏది మంచి నివసించలే మనలో. కానీ మంచివాడైన దేవుని నమ్ముకున్నాం గదా మనమిప్పుడు. ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఆయన పిల్లలమయ్యాం. మనం గూడా మంచివాళ్ళం గావాలిప్పుడు. చెడ్డవాళ్ళంగా, చెడు చేసే వాళ్ళంగా మనం ఉండడానికి వీల్లేదిప్పుడు. సంఘములోనైనా మంచి జేయాలా. లోకస్తులకైనా మంచి జేయాలా. చెడు చేయడానికి, చెడ్డగా బతకడానికి మనం చచ్చిపోయిన వారం జూడండి. మన చెడు, మన చెడ్డ చచ్చిపోయింది ప్రభువును నమ్మినప్పుడే. మనం మంచివాళ్ళం ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నాం. ఒకప్పుడు మన శరీరమందు మంచిది ఏది నివసించేది కాదు. కానీ ఇప్పుడు మంచే మనలో నివసించాల అని గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయును. దయను, సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలకల మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. మంచివాడవని అనిపించుకుంటావు. మన కళ్ళ ముందర మంచిగా కనబడుతున్నారని వాళ్ళను మంచోళ్ళు అనడం కాదు ప్రియులారా. ఎవరిని మంచివారని గ్రంథం చెబుతుంది. ఇక్కడ చూడండి, ఆజ్ఞలు మరువకూడదు, వాటిని గైకొనాలి. అంటే దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని గైకొనాలి. మన హృదయం అనే పలకల మీద ఆ మాటలు రాయబడాల. దేవుడు అంటున్నాడు కదా, హెబ్రీ పత్రికలో కూడా చదువుతాం, అక్కడక్కడ చదువుతాం. హృదయం అనే పలకల మీద నా విధులను రాసేదనన్నాడు. మన హృదయం మీద దేవుని వాక్యం రాయబడాలి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, నీ హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకో. మన హృదయం మీద దేవుని వాక్యం రాయబడాలి. ఆ వాక్యాన్ని మనం మరువకూడదు. ఆ వాక్యాన్ని మనం గైకొనాలి. అప్పుడే దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో మనం మంచివాళ్ళం అనిపించుకుంటాం. జీవితం సరిలేకుండా, మన బ్రతుకు సరిలేకుండా మంచివాళ్ళమని అనిపించుకోలేం దేవుని వాక్యాన్ని బట్టి. కనుక యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, నా వాక్యం విని దాని ప్రకారం జరిగించువారు అంటాడు. వాక్యం వినాలి. విన్న వాక్యం మర్చిపోకూడదు.
మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాక్యం ఎత్తుకుపోతాడని రాయబడింది. విన్నాక దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడని గ్రహించాల వాక్యాన్ని. గ్రహించకపోతే దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోతాడని రాయబడింది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినాలి. విన్న వాక్యం నా జీవితానికి ఎందుకు పనికొస్తుందా అనే గ్రహింపు కలిగి ఉండాలి. ఆ ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి వాక్యం వినాలి, వాక్యం గైకొనాలి. ఆ వాక్యం మన హృదయం మీద వ్రాయబడి ఉండాలి. అంటే మన హృదయం అంతా దేవుని వాక్యమే నిండిపోవాలి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయం అంతా దేవుని వాక్యం నిండిపోవాలి. ఆ వాక్యాన్ని మరువకూడదు. ఆ వాక్యాన్ని మనం గైకొనాలి. అప్పుడు మనం మంచోళ్ళం అనిపించుకుంటాం. ఇది దేవుడు చెబుతున్న మాట. అప్పుడు అనిపించుకుంటాం మనం మంచి వాళ్ళమని. 4వ వచనం చూడండి ఎంత శ్రేష్టంగా రాశాడో. అప్పుడు అంటే ఎప్పుడు ప్రియులారా? అప్పుడు అంటే వాక్యాన్ని మనం మర్చిపోకుండా దాన్ని గైకొనాల. మన హృదయం అంతా వాక్యం నిండిపోవాల. ఆ వాక్యాన్ని మరువకూడదు, గైకొనాలి. అంటే పాటించాల. ఆ ప్రకారం బ్రతకాల. అప్పుడు నీవు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును దయనుంది మంచోనివి అనిపించుకుంటావు. కాబట్టి వాక్యం బాగా చెప్తున్నాడనో, పాటలు బాగా పాడుతున్నాడనో, సంఘంలో మంచి పరిచర్య చేస్తున్నాడనో చేయవచ్చు ప్రియులారా. ఇవి మంచి పనులే. కానీ నటించకూడదు. వేషధారులుగా ఉండకూడదు. వాక్యానుసారంగా మంచోళ్ళం అనిపించుకోవాలి మనం. కాబట్టి వాక్యం వినాలా, ఆ వాక్యం మరువకూడదు, ఆ వాక్య ప్రకారం మనం జీవించాలా. అప్పుడే మనం మంచోళ్ళం అనిపించుకుంటాం. ముందుకెళ్దాం. ప్రసంగి 2:26లో చూశాం కదా ప్రియులారా ఒక మాట. ఏమని రాస్తున్నాడో చూడండి దేవుడు అక్కడ. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం మరొకసారి గుర్తు చేసుకున్నాం చూడండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. మంచోనికి ఎన్నిస్తాడో చూడండి దేవుడు. ముందు మనం గమనించవలసిన ఒక మాట ఇక్కడ, ఎవరి దృష్టిలో మనం మంచివారుగా ఉండాలంటే దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి అని రాయబడింది. దేవుని దృష్టిలో మనం మంచివారంగా కనబడాలి. ఒక్కోసారి లోకం మనల్ని గుర్తించదు మంచోళ్ళని. ఎందుకంటే పేతురు పత్రిక మనం ఎరుగుదుం గదా! తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషిస్తారని రాయబడింది. లోకస్తుల వలె మనం పాపం చెయ్యం గాబట్టి, లోకస్తుల్లాగా మనం బతకం గాబట్టి, వారికి మనల్ని జూస్తే ద్వేషం. ఇక మనల్ని మంచోళ్ళని ఎందుకంటారు వాళ్ళు? వాళ్ళు ప్రతి నీచ కార్యాలు జేస్తారు. ప్రతి పాప కార్యాలు జేస్తారు. దేవుని నమ్మినవాడు వాటికి దూరంగా ఉంటాడు. అట్టటప్పుడు లోకం మంచోళ్ళని మనల్ని ఎలా అంటుంది? కొందరు వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ప్రియులారా, నీ ఇంటి చుట్టుపక్కలలో నిన్ను మంచోడు అనుకుంటే ఎట్లా అన్నాడు ఒకాయన. నీ ఇంటి చుట్టుపక్కలున్నోళ్ళే నిన్ను మంచోడు అనుకుంటే ఎట్లా అన్నాడు. ఇది నిజమంటారా? ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఒక దీపం వెలిగించబడిందంటే దాని చుట్టూ చీకటి ఉంటాది. ఒక వెలుగు సంబంధి ఉన్నాడంటే అతన్ని పడగొట్టడానికి చుట్టూ చీకటి శక్తులుంటాయి. ఇతన్ని పడగొట్టాలా, ఇతన్ని చెడగొట్టాలా. మంచివాని చుట్టూ శత్రువులే ఉంటారు ఎప్పటికీ. కాబట్టి లేఖనాలను బట్టి మనం ముందుకెళ్ళాలి. ఏదో ఒక చోట అతని ఇంటి చుట్టూ మంచోళ్ళుంటే అంతా అలాగే ఉంటారని గాదు. మన మందిరాల చుట్టూ శత్రువులే ఉంటారు ఒక్కోసారి. మన ఇండ్ల చుట్టూ శత్రువులే ఉంటారు ఒక్కోసారి. మనం వెళ్తుంటే మన అడుగులు లెక్కబెడతారు ఒక్కోసారి. ప్రభువునందున్న ప్రియమైన వారలారా, దేవుని దృష్టిలో మనం మంచిగా కనబడాలి. మనకు జన్మనిచ్చిందాయనే, మన కోసం ప్రాణం పెట్టిందాయనే,
రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి రాబోతుంది కూడా ఆయనే. ఆయన దృష్టికి మంచిగా ఉంటే చాలు మనం. లోకం ఎప్పటికీ మనల్ని మంచి అనదు. దానికి ఒక మాట కూడా ఉంది. అన్ని చదివితే మనకు ఆలస్యం కాబట్టి గుర్తు చేస్తాను చూడండి. ఆ మాట ఎక్కడుందంటే యోహాను సువార్తలో 7వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. కొందరు ఆయనను మంచివాడనిది, కొందరు ఆయన కాదు, జనాలను మోసం చేసేటోడేనా అన్నారంట. చూడండి, యేసుక్రీస్తు వారినే మంచోడు కాదన్నారు. ఇక నీవు నేనెంత ప్రియులారా? ఈనాడు చూడండి, సోషల్ మీడియాలో యేసు ప్రభును, మరియమ్మ తల్లిని ఎన్ని దూషణ మాటలు మాట్లాడుతున్నారు. ఇక మనమెంత? కొందరు ఆయనను మంచివాడు అన్నారంట, కొందరు ఆయనను మంచోడు కాదన్నారంట. జనాలను మోసం చేసేటోడు ఈయన మంచోడు కాదన్నారంట కొందరు. ఈరోజు మనకు కూడా అందరూ మంచోడనే సర్టిఫికెట్ ఇవ్వరు. పేతురు భక్తుడు అదే కదా రాస్తున్నాడు. తమతో కూడా మీరు పరిగెత్తనందుకు, అక్కడ చాలా లిస్టు చెప్పాడు. పోకిరి చేష్టలు, అలర్ట్‌తో కూడిన ఆటపాటలు, చాలా లిస్ట్ ఉంది అక్కడ. ఇవన్నీ మీరు చెయ్యరు కాబట్టి, వారితో మీరు పరిగెత్తరు కాబట్టి, వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తారు. లోకం మనల్ని ఎప్పటికీ మంచోళ్ళమని సర్టిఫికెట్ ఇవ్వదు. ఇక యోహాను సువార్త 15, 18, 19 వచనాల్లో కూడా చూస్తాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందు నన్ను ద్వేషించిందన్నాడు. లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే దాని క్రియలు చెడ్డవని దేవుడు చెప్పాడు. కాబట్టి లోకమంతా మనల్ని మంచోళ్ళమని చెప్పదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ప్రసంగి గ్రంథంలో అందుకే భక్తుడు రాస్తున్నాడు, దైవ దృష్టికి మంచిగుండు. దైవ దృష్టికి. కాబట్టి దేవుని దృష్టిలో మనం మంచి వాళ్ళం అనిపించాల. అందుకు ప్రయాసపడదాం. కొన్నిసార్లు సంఘములో మన మంచితనాన్ని గుర్తించకపోవచ్చు. మన కుటుంబంలో మన మంచితనాన్ని గుర్తించకపోవచ్చు. మన గ్రామంలో మన మంచితనాన్ని గుర్తించకపోవచ్చు. ఎందుకంటే జనాలు పైకి కనబడేదాన్నే చూస్తారు. జనాలు వెలిచూపును బట్టి మాట్లాడతారు. ఒకవేళ పైకి మనం మంచిగా కనబడకపోతే ఇతడు మంచోడు కాదులేని తీర్పు తీర్చేస్తారు జనం అంతే. కానీ హృదయాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి మనం దేవుని దృష్టికి మంచివారమని అనిపించుకోవడానికి ప్రయాసపడాలి. కాబట్టి దేవుని దృష్టికి నేను మంచోడిని అనిపించకాలా అని ప్రయాసపడదాం. దాటి వెళ్దాం. మత్తయి సువార్తలో కూడా తలాంతులు ఇచ్చిన సందర్భాల్లో 25వ అధ్యాయంలో 21వ వచనం, 23వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట మాట్లాడాడు. నమ్మకమైన మంచి దాసుడా. చాలా లేఖనాలు ఉన్నాయి. నేను కొన్ని చూసి దాటి వెళ్తూ ఉన్నాను. అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 21, 23 వచనాల్లో నమ్మకమైన మంచి దాసుడా. 23వ వచనం, నమ్మకమైన మంచి దాసుడా. దేవుని దృష్టికి మనం మంచి వాళ్ళంగా ఉండాలి. నమ్మకమైన మంచివాడనే పేరు తెచ్చుకోవాలి దేవుని దృష్టికి. మనుషుల దృష్టికి అంటారా, ఈ సందర్భంలో మరొక మాట కూడా గుర్తొస్తా ఉంది. అదేంటంటే మత్తయి సువార్త మనం ఎరుగుదాం కదా. ఆ మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉన్నదంటే 20వ అధ్యాయం మనం చదువుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు లేఖనం దేవుడు రాయిస్తూ. మంచోళ్ళని చూస్తే కడుపు మంట కొందరికి. మంచి వాళ్ళని చూస్తే గౌరవించాలి. మంచి వాళ్ళని చూస్తే గణపరచాలి. మన పక్కలో మన మధ్యలో మంచి వాళ్ళు ఉన్నారంటే సంతోషపడాలి. కడుపు మంట ఎందుకు? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా? అందుకే లోకం మనల్ని మంచోళ్ళం అని చెప్పదు. కాబట్టి దేవుని దృష్టికి మంచోళ్ళమని అనిపించుకుందాం. అలాగ ముందుకు సాగుదాం. ఒక 6 లేఖనాలు గుర్తు చేస్తాను ప్రియులారా, నాకున్న సమయాన్ని బట్టి 6 లేఖనాలు చూసుకుందాం. మొదటిగా మనం మంచి పేరు తెచ్చుకోవాలి. తిమోతిని గురించి చూద్దాం చూడండి 2 మాటలు.
మన సమయాన్ని బట్టి ముందుకు దాటి వెళ్దాం. ఒక 6 మాటలు నేను గుర్తు చేస్తాను. ఈ 6 మాటలు గుర్తు చేసి సమయంలో ముగించుకుందాం. అపోస్తలుల కార్యానికి రండి ఒకసారి. 16వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతా ఉన్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినాడు. మంచి పేరు పొందినాడు. సహోదరుల వల్ల, సంఘములో సహోదరుల వల్ల, సహోదరీల వల్ల మంచి పేరు. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క క్షణం చాలు. మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడుతుంది. తిమోతి మంచి పేరు పొందెను. మంచి పేరు ఎంత శ్రేష్టమైన మాట. సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనంలో కొర్నేలిని గురించి కూడా అతడు యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడని రాయబడింది. కొందరు దేవుని నమ్మకం ముందే మంచి పేరు పొందుతున్నారు వాళ్ళ మంచి పనులను బట్టి. కానీ ఏది ఏమైనా తిమోతిని మనం జ్ఞాపకం చేసుకుంటే సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందాలి మనం. రెండో మాటకు నేను దాటి వెళ్తాను. మంచి పేరు కావాలి. బైబిల్లో ఉండే పేరే పెట్టుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. సువార్తయ్య అని, సువార్తమ్మ అని, శాంతయ్య అని, శాంతమ్మ అని బైబిల్లో పేరు కావాలి కానీ మంచిగా జీవితంలో మంచిగా బతికి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచించరు చాలా మంది. పేరు మాత్రం బైబిల్లో పేరు కావాలి. కొందరు సమాధానమ్మ ఇలా చాలా పెట్టుకుంటా ఉంటారు. అంటే బైబిల్లో ఉన్న పేరు కావాలి కానీ మన జీవితంలో మంచి పేరు మాత్రం మనం పొందేవారుగా కనపడలేకపోతూ ఉన్నా. తిమోతిని చూడండి, సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మనం కూడా మంచి పేరు పొందాలి. తిమోతి పత్రికకు రండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం చూడండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కూడా తిమోతిని గురించే ఈ మాట రాయబడింది. చూడండి 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. చూడండి, మంచి మనస్సాక్షి కలిగిన వాడు తిమోతి. తిమోతి మంచి పేరు పొందినవాడు, మంచి మనస్సాక్షి కూడా కలిగినోడు. ఒక్కోసారి మనం తప్పు చేసి దాటి వెళ్తా ఉంటే గద్దించేది మన మనస్సాక్షి. మనసు ఒప్పుకోదు. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, ఇది నీకు మంచిది కాదని మనస్సాక్షి మనతో చెప్తుంటుంది. కొందరు ఆ మనస్సాక్షిని కూడా చెరిపేసుకుంటుంటారు. మనం కొంచెం కిందికి చదివితే ఇక్కడే రాయబడింది. కొందరు అట్టి మనస్సాక్షిని 19వ వచనం చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, మనస్సు గద్దించిన, తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, దారి తప్పుతున్నావని మనస్సాక్షి గద్దించిన కొందరు త్రోసేసుకుని వెళ్తుంటారు. అయితే తిమోతి అటువంటి వాడు కాదు, మంచి మనస్సాక్షి కలిగిన వాడు అని రాయబడింది. ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు మన కోసం వ్రాసి పెట్టాడో చూడండి. మంచి పేరు పొందినవాడు, మంచి మనస్సాక్షి పొందినోడు. ఇంకా ముందుకెళ్దాం. మనం కూడా మంచి పేరు పొందాలి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. మన మనస్సాక్షి మనల్ని గురించి మంచిగా సాక్ష్యం చెప్పాలన్నమాట. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, మంచి కార్యాలు చేస్తున్నావు, దేవుని బిడ్డకు తగిన పనులు చేస్తున్నావని మన మనస్సాక్షి
మంచిని గురించి సాక్ష్యం చెప్పాలి. మంచిని గురించి మాత్రమే సాక్ష్యం చెప్పాలి. మంచి మనస్సాక్షి. మంచి పనులు మనం చేస్తే మన మనస్సాక్షి కూడా మంచిగానే సాక్ష్యం చెప్తుంది. మనం మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మరొక మాట, ఇదే మొదటి తిమోతి పత్రిక పక్క పేజే చూద్దాం చూడండి. 3వ అధ్యాయం వచనం 7. వచనం 7వ వచనాన్ని చదువుదాం చూడండి. ఇక్కడ పెద్దలను గురించి కూడా వ్రాస్తున్నాడు. అయితే మనం కావలసిన మాటను తీసుకుందాం. 7వ వచనం, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. మంచి సాక్ష్యం కావాలి. ఎవరి చేత? సంఘానికి వెలుపటి వారంటే అన్ని జనులు. యేసు ప్రభును నమ్మని వారు, ఆయన నిజదేవుడని, ఆయన పాపుల రక్షకుడని నమ్మని వారు, వెలుపటున్నవారు, ఇంకా దేవుని నమ్ముకొని సంఘంలోనికి రానివారు, అట్టి మనుషుల చేత మంచి సాక్ష్యం. గుండుపాపల్లో ఉన్నా, నంద్యాల్లో ఉన్నా, కడపలో ఉన్నా, పులివెందుల్లో ఉన్నా, ఎక్కడున్నా, హైదరాబాదులో ఉన్నా, సంఘానికి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం. మన సాక్ష్యం బాగుండాలి. కొందరు సాక్ష్యం చెప్తూ ఉంటారు కానీ ఆ సాక్ష్యానికి తగినట్టుగా మన జీవితంలో, ముందున్న జీవితంలో కూడా నడుచుకోవాలి. సాక్ష్యం అంటే మనం జీవించే జీవితం. అది ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రియులారా, మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం. యోహాను పత్రికల్లో రాయబడింది, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా అనే మాట. ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రియులారా, మంచిని చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పేవారు ఎక్కువైపోయారు. అది వారికే నష్టం అనుకోండి. చెడును వ్యాప్తి చేసే వారికే నష్టం అది. అయితే మంచిని గురించి మనం సాక్ష్యం చెప్పాలి. మనం కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అలాగూ మనం ముందుకు సాగాలి. మన సాక్ష్యం బాగుండాలి. మరొక మాట చూడండి, పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనానికి రండి. ఇక 2 మాటలు చెప్పి నేను ముగింపు చేస్తాను ప్రియులారా. మొదటి పేతురు పత్రికకు రండి. 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి దానిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 5:1. మన ప్రవర్తన, మన జీవిత నడవడి, మన జీవితం, మన క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు లేని విశ్వాసం మృతం. ఈరోజు వాక్యం వింటున్న వారులారా, ప్రభువునందున్న ప్రియులారా, మంచి ప్రవర్తన, మన క్రియలు, అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దూషిస్తారో వారి మధ్య వారు మీ సత్క్రియలను చూడాలి, మీ జీవితాన్ని చూడాలి, మీరు చేసే క్రియలు చూడాలి. దానివల్ల వారు మరలా దేవుని మహిమపరచాలి. కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మంచి ప్రవర్తన. బంగారము కంటే విలువైన మాటలు రాయబడ్డాయి బైబిల్లో. లోకం బంగారం వెతుకులాడుతుంది గాని బంగారానికి మించిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంతకంటే బంగారం కంటే విలువైన దేవుని రాజ్యం ఉంది, విలువైన రాజ్యం. తెలుసుకున్న మనం ధన్యులం. కనుక మంచి ప్రవర్తన, మన జీవిత నడవడి, మనం బ్రతికే బ్రతుకు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక వరుస,
దేవుని పిల్లలంటే ఒక మాదిరి, ఒక పద్ధతి ఉండాలి, ఒక క్రమం ఉండాలి, ఒక వరుస ఉండాలి. క్రైస్తవుడు అంటేనే మాదిరి. క్రీస్తును ధరించిన వాడు కాబట్టి ఒక మాదిరి జీవితం ఉండాలి. కాబట్టి మంచి పేరు పొందాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. అయితే మనం వీటిలో ఫలిస్తున్నామని గూడా మనం గుర్తించగలగాలి. 2 మాటలు చూద్దాం. ఆహ్, గలతీ పత్రికకు రండి. 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా, అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభువును నమ్ముకున్నామో, పాపక్షమాపణ పొందిన మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉన్నాం మనమిప్పుడు. ఆత్మలో ఫలిస్తున్నాము అంటే అర్థం ఇక్కడ రాయబడింది. ఆత్మ ఫలమేమనగా, అంటే ఆత్మలో మనం ఫలిస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ లక్షణాలు మనలో కనబడాలి. ఇందులో మంచితనం అనే మాట ఉంది చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా అని మాట్లాడుతా ఉన్నాడు. ఒక 9 మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. అందులో మనకు అవసరమైన మాట తీసుకుందాం. 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము. నీవు, నేను ఆత్మలో ఫలిస్తున్నామంటే మనలో మంచితనం ఉంటది. ఆత్మలో ఫలించడం లేదంటే మనలో మంచితనం ఉండదు. దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నాం మన హృదయంలో. కాబట్టి మనం ఫలిస్తున్నామంటే మనలో మంచితనం అనేది ఉంటది. మనం మంచి వాళ్ళంగా ఉంటాం. మంచితనము ఆత్మఫలములో ఒక లక్షణమే మంచితనం. ఎఫెసీ పత్రికలో మరొక మాటకు రండి. ఎఫెసీ పత్రిక 5:9 చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలం అన్నాడు చూడండి. అక్కడేమో ఆత్మ ఫలం, ఇక్కడేమో వెలుగు ఫలం. ఏమంటున్నాడో చూడండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగులో మనం ఫలిస్తున్నామంటే మనలో మంచితనం ఉంటది. మనం వెలుగు గదా ఇప్పుడు. దేవుని వాక్యం చెబుతుంది. 1 పేతురు పత్రిక 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఒకప్పుడు మనం చీకటే. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారని ఇక్కడ ఈ ఎఫెసీ పత్రికలోనే రాయబడింది. ఆ మాట ఇక్కడ ఈ ఎఫెసీ పత్రికలోనే మనం గమనిస్తాం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారని ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చెబుతుంది చూడండి. 5:8. మీరు పూర్వమందు చీకటివై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ప్రభువు నందున్నాం. ఆయన శరీరంలో ఉన్నాం. వెలుగై ఉన్నాం మనం. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ప్రభువునందు వెలిగించబడ్డాం. ప్రభువునందు వెలుగై ఉన్నాం. లోకానికి వెలుగై ఉన్నాం. ఆ వెలుగుతున్నామంటే ఒక ఫలం మనలో కనబడతాది. అదే మంచితనం. ఆత్మలో ఫలిస్తున్నామంటే ఒక గుర్తు మంచితనం ఉంటది మనలో. వెలుగులో ఫలిస్తున్నామంటే ఒక గుర్తు మంచితనం అనేది మనలో కనబడతాది. పరలోకం వెళ్ళేది కూడా మంచివారే. చూడండి, 3వ మాటగా మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో. కాబట్టి మంచితనం అనేది మనలో కనబడాలంటే మనం ఆత్మలో ఫలించాల. మంచితనం అనేది మనలో కనబడాలంటే మనం వెలుగులో ఫలించాల.
పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం ఫలిస్తాం, మంచితనం కనబడుతుంది ఖచ్చితంగా. మనం వెలుగై ఉన్నాం దేవుని యందు. ఇప్పుడు వెలుగు ఫలం కూడా మంచితనం. మంచితనం కలిగి బ్రతకాలి. ఆ మంచోళ్ళే పరలోకం పోతారు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి చదువుకున్నాం కదా, ముగింపు చేసుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి, మంచి చేపలు గంపలో కంట, చెడ్డవి చూడండి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. దేవుని కోసం పనికిరాని చెడ్డవాడు అగ్నిగుండంలో పారవేయబడతాడు, పడవేయబడతాడు. కూరగాయలకు వెళ్తే మంచి వేరుకుంటాం, బట్టలు కొనడానికి వెళ్తే మంచి వేరుకుంటాం. చినిగిపోయినవి, డ్యామేజ్ వచ్చినవి ఎవరైనా ఏరుకొని ఇంటికి తెచ్చుకుంటారా? కుళ్ళిపోయిన పనులు ఎవరన్నా ఇంటికి తెచ్చుకుంటారా? చినిగిపోయిన బట్టలు ఎవరన్నా ఇంటికి తెచ్చుకుంటారా? అట్లా పక్కనేస్తారు, మంచివి తీసుకుంటారు. పరలోక రాజ్యం మంచి రాజ్యం, మంచి వాళ్ళు వెళ్ళే రాజ్యం అది. మంచి చేపలను గంపలో చేర్చారు, ఎందుకంటే అవి పనికొస్తాయి కాబట్టి. చెడ్డ వాటిని బయట పారేశారు, చెడ్డవాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఈ జూమ్లో ఎవరైనా ఇంకా మంచివారుగా లేకపోతే, మంచివాడైన యేసుక్రీస్తును నమ్మకుండా చెడుతనముతో నరకమని అగ్నిగుండానికి నీ పాపాన్ని బట్టి నువ్వు పరుగులు పెడుతుంటే, గొర్రెల కోసం మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు ఆయన. పాపులందరి కోసం మంచివాడుగా తన ప్రాణం పెట్టి సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఉన్నాడు ఆయన. ఈనాడైనా యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకొని క్షమాపణ పొంది అగ్నిగుండం తప్పించుకొని పరలోకం చేరండి. మీరు కూడా మంచివారై పరలోక రాజ్యంలో ఉంటారు. నేను ముగింపు చేస్తాను ప్రియులారా. కాబట్టి మంచివాళ్ళమని మనం సర్టిఫికెట్ ఇవ్వడం కాదు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో వాళ్ళే మంచివారు. నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా, సమయమైంది. యోహాను సువార్త 10:11 నేను మంచి కాపరినన్నాడు, పాపుల కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. నా మంచితనం అంతా నీకు కనపరచదని మోషేతో అన్నాడు. ఒక మోషేకే కాకుండా దేవుని మంచి అంతా మనకు కూడా ఆయన కనపరుస్తున్నాడు, చూపుతున్నాడు. అయితే మనం కూడా మంచివారంగా బతకాలని ఆయన కోరుకున్నాడు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో వాక్యం విను, దాని ప్రకారం ప్రవర్తించు, నువ్వు దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో మంచివాడు అనిపించుకుంటావు అన్నాడు. ప్రసంగి 2:26 దైవ దృష్టికి మంచివాడు ఉండు అన్నాడు. మత్తయి 25, 21, 23 నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అలాగే చివర్లో 6 మాటలు చూశాం. మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, 3వది మంచి సాక్ష్యం ఉండాలి, 4వది మంచి ప్రవర్తన మనకు ఉండాలి, 5వది ఆత్మలో ఫలించి మంచివారంగా ఉండాలి, 6వది వెలుగులో ఫలించి మంచివారంగా బతకాలి. అట్టి మంచివారే పరలోకం వెళ్తారు. మంచితనం కలిగి ఉందాం, మంచివారంగా జీవిద్దాం. మంచి చేపలను గంపలో చేర్చినట్లు మంచివారమై పరలోకం వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.